ప్రతిపక్షం అంటే సర్కారును ప్రశ్నించాలి, పబ్లిక్ తిప్పలు ఎరక చేయాలి, వాళ్ళ తరపున ఏం రాకున్నా గవర్నమెంట్ తోటి గట్టిగా కొట్లాడాలి. అట్లనే సర్కార్ ఏదైనా మంచి చేస్తే తారీఫ్ చేయాలి, ఇంకేం ఫైదా చేయొచ్చునో కూడా సలహాలు ఇవ్వాలి. అయితే రాష్ట్రం అంతటా రైతులకు ఆశ్రయ కార్యం నడుస్తూనే ఉంటే నడిమిట్లా ఈ కథ ముంగటేసుకున్నారు. 2 లక్షల లోన్లు మాఫీ చేయాలి, రైతు భరోసా ఎమ్మటే ఇయ్యాలని జేంగులేపింది బీజేపీ. అగో ఓ మల్క లచ్చ, రెండో మల్క లచ్చన్నర లోపు లోన్లు మాఫీ చేసింది కదా సర్కార్ అంటారా? చెల్ అందరి మాఫీ కాలే, గసంటోళ్లు తిప్పల పడుతుర్రని రైతులతో రచ్చబండ కార్యం పెట్టిండు బీజేపీ అధ్యక్షుడు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. 1,30,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది. నిన్నటి వరకు ఎలాంటి మాఫీ జరగలేదు. నేను 90,000 తీసుకున్నా సార్, నాకు మాఫీ కాలేదు సార్. గిసొంటోళ్ళందరూ ఊళ్ళల్లో రచ్చబండ పెట్టుకొని ఎవరెవలకు రాలేదో లిస్టు బీజేపీ ఆఫీస్ కు పంపుర్రి, ఓ కాపీ సీఎం కు సుధా పంపుర్రి అని కోరిండు బీజేపీ అధ్యక్షుడు. మీరే గ్రామాలలో రచ్చబండ ఏర్పాటు చేసుకోండి. మీ రచ్చబండలో ఎవరెవరికి అప్పులున్నాయి, ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదో వివరాలు తయారు చేసి పంపించాల్సిందిగా రాష్ట్ర రైతులందరినీ కోరుతా ఉన్నాను. అకౌంట్లో పైసలు పడని వాళ్ళకు 4 రోజుల్లోనే పడతాయని మంత్రి సార్ చెప్పినా రచ్చబండతోని బీజేపీ వాళ్ళు రచ్చ చేయాలనుకున్నాడే చిత్రం ఉన్నది పో.